శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆలయ శుభ్రత అలంకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం కైలాస్ నగర్లోని దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రకంగా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి మన హిందూ ధర్మంలో శుభ్రతకు స్వచ్ఛతకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనం ఏ రకంగానైతే ఇళ్లను శుభ్రం పట్టుకుంటామో లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి నిలకడగా మన దగ్గర ఉండాలని చెప్పి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే పరిసర ప్రాంతాలను, ఆలయాలను శుద్ధి చేసుకోవడం కూడా అవసరమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఈ దేశంలో అనేక ఏళ్లుగా 500 ఏళ్లుగా రామ మందిర నిర్మాణం కోసం ఎందరో చేసిన త్యాగాలను మరి గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామాలయము మరి ఈ దేశంలో హిందువుల యొక్క అస్తిత్వాన్ని, హిందువుల యొక్క మరి మన ధర్మానికి ప్రతీకగా అయిన రాముడికి మందిరం నిర్మించడం అనేది మనందరికీ కూడా గొప్ప అదృష్టము. ఎందుకంటే బాబర్ అనే ఒక దుష్టుడు, ఆయన యొక్క అనుచరుడు మీర్ బాకీ అనే